జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నమస్కారం స్వామి. నువ్వు వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు తిలోత్తమా. నీ మృత్యువే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. స్వామి, నేనింకా మిమ్మల్ని ఏమీ అడగనే లేదు. నేను కూడా ఇంకా ఏమీ చెప్పలేదు తిలోత్తమా. నేను మొదలు పెట్టలేదు, నేను ముగింపు చెప్పలేదు. కర్త కర్మ క్రియ అన్నింటికీ ఆ ఆదిదేవుడే మూలం. మమ్మీ, మనం చెప్పాలనుకున్నది టకటకా చెప్పేస్తే మంచిది. స్వామి, నిన్న జరిగిన సంఘటన మీకు క్లుప్తంగా చెప్తాను. ఇది స్వామి జరిగింది. మేం వెళ్ళి చూస్తే అందులో పేలుడు పదార్థాలు కూడా లేవు స్వామి. మా మమ్మీ చెయ్యి ఎలా కాలిందో అంతుపట్టడం లేదు స్వామి. తిలోత్తమా, నిన్ను తాకింది నిప్పు కాదు, గత జన్మ తాలూకు అప్పు. అర్థం కాలేదు స్వామి. నిన్ను హతమార్చటానికి పుట్టిన గాయత్రీదేవి చెయ్యి తట్టింది. రాజుకున్నది నిప్పని 4 దిక్కులా వెతికావు, కాని నిన్ను ఉత్తర దిక్కున పడేయటానికి ఉప్పెనలా ముంచుకొస్తుంది గాయత్రి. గాయత్రి గాయత్రి ఆటోలో పెద్దముందా? పెద్దమ్మ తల్లి ఉందిరా. పండిన పాపం ఎండినప్పుడు నిప్పురవ్వ రాజుకున్న క్షణంలో దగ్ధమవుతుంది. తిలోత్తమ నెత్తురు తాగటానికి ఇప్పుడు పాలు తాగుతోంది పసికూనలా ఉన్న విధి. ఆనా అంటే స్వామి, గాయత్రీదేవి పునర్జన్మెత్తి బతికే ఉందా? బతికే ఉంది. నీకోసమే బతుకుతూ నీ అంతు చూడాలనుకున్నా నీ గొంతు అందదు కాబట్టి త్వరగా ఎదగటానికి ఆరాట పడుతోంది. తల్లి వేలు పట్టుకుని నడవాల్సిన బిడ్డ యమపాసాన్ని పట్టుకుని నీకు చితి పేర్చటానికి సంసిద్ధురాలవుతుంది. ఆంటీని కాపాడుకోవాలంటే ఆ బిడ్డని అడ్డుకోవాలి కదా. అసంభవం. ఆ పరమశివుడు శ్మశానంలో నీ పేరున స్థలం రాశాడు. జాతకం నువ్వు ఎక్కడ చెప్పించుకున్నా సరే మరణం తప్పించుకోలేవు. విధిరాతను మార్చాలని చూస్తే మాడి మసైపోతావు. వెళ్ళిపో. స్వామి, పరిష్కారం? నీ చావు వాయిదా పడటమే తాత్కాలిక పరిష్కారం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.